3 గంటల సినిమా చూడటానికి కూడా ఆడియన్స్ ఏమీ హెసిటేట్ చేయట్లేదు. ఎందుకంటే పార్ట్ 2 ఉన్నా కానీ 3 అవర్స్ ఈజీగా చూస్తున్నారు. మీరు ప్రీ క్లైమాక్స్ కొద్దిగా తొందరగా క్లోజ్ చేశారనే ఒక టాక్ ఉంది. దాన్ని కొద్దిగా ఎమోషన్స్ కూడా బ్రదర్స్ ఎమోషన్ కూడా వెళ్ళిందే బ్రదర్ని కలవటానికి, కలిసిన తర్వాత ఆ ఎమోషన్స్ని ఎక్కువ క్యారీ చేయలేదనేది ఒకటి ఉంది. ఈ రెండిటికి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే స్క్రిప్ట్ లెవెల్లో నా ఉద్దేశం ఏంటంటే సార్, అంటే నన్ను కొంతమంది వేరే వాళ్ళు కూడా అడిగారు, వాళ్ళిద్దరి మధ్యన ఇంకొంచెం హార్ట్ఫుల్ కాన్వర్జేషన్ ఏమైనా పెట్టుంటే బాగుండు కదా, లేదంటే కొంచెం వాళ్ళిద్దరు కూర్చొని ఏమైనా మాట్లాడుకొని, లేదంటే ఒక డేరీ మూమెంట్ కానీ, వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ ఇంకా ఎంత బాగా చూపించే మూమెంట్ ఏమైనా పెడితే కంప్లీట్ ఉంది కదా అన్నది వాళ్ళ ఐడియా. కాకపోతే వదినతో ఒక డైలాగ్ పెట్టారు, అత్త కట్టుకుండే చీర అనేది ఒక డైలాగ్ పెట్టారు. అక్కడ వదిన కన్విన్స్ అయిపోయింది, అంతవరకు ఓకే. ఆ బాబుతోటి కానీ ఈ బ్రదర్స్ మధ్యన కానీ ఒక సాంగ్ లేకపోతే ఒక శ్లోకమో ఏదో పెట్టి కొద్దిగా బాండేజ్, కొద్దిగా ఎమోషనల్ గా, అంటే మీరంటేనే ఎమోషనల్, ఆ ఎమోషన్ కొద్దిగా క్యారీ ఎక్కువ చేస్తే బాగుండేది అనే అంటే మీరు చెప్పింది 100% రైట్ సార్. అంటే అది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్. నేను ఆలోచించిన విధానం ఎలా ఉండిందంటే, ఇప్పుడు ఒక క్యారెక్టర్ వాడికి లైఫ్ లాంగ్ ఒకటి కావాలనుకుని ఒక మనిషి దగ్గరికి వెళ్ళాడు. ఆ బాండ్ కోసం, లేదంటే ఆ మనిషి కోసం మొత్తం 18 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు. అంత దగ్గరికి వెళ్ళాక ఆల్మోస్ట్ ఇంకొక అడుగు దూరంలో వాడికి ఏం కావాలో దొరుకుతుంది అన్నప్పుడు అది దూరం అయిపోతే ఉండే రేజ్ వేరే ఉంటుంది. లేదు, ఒక లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఆడియన్స్కి క్యారెక్టర్కి చూపిస్తే ఉండే రేజ్ దానికన్నా తక్కువ ఉంటుంది అన్నది నా ఉద్దేశం అన్నమాట. అంటే నేనేం చెప్తానంటే, వాళ్ళ బ్రదర్తో ఏమైతే ఉందో వాడికి క్లోజర్ రావద్దు, వాడు మనస్ఫూర్తిగా మాట్లాడద్దు. అంటే అది మీకు శాడిజంలో కనిపించవచ్చు, కానీ అది ఆ మూమెంట్ కోసం వెయిట్ చేసి అది అందకుండా ఉండిపోతే వాడికి ఉండే కోపం ఇంకా ఎక్కువ ఉంటుందేమో అన్నది నా ఉద్దేశం. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఆర్క్ ఒక్కొక్కలా చూస్తారు కదా సార్. నాకు దానికి క్లోజర్ ఇవ్వాలని అనిపించలేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లవ్ స్టోరీ ఉందనుకోండి, వాళ్ళిద్దరూ బ్రేకప్ అయిపోయారు, ఎందుకు విడిపోతున్నాం, ఎందుకు మనం విడిపోవాలి అన్నది క్లియర్గా ఇద్దరు మాట్లాడేసుకొని వెళ్ళిపోతే దానికి ఒక ఇంటెన్సిటీ ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోయిందో కూడా తెలియనప్పుడు, ఆ క్లోజర్ లేనప్పుడు ఉన్న ఇంటెన్సిటీ ఇంకా ఎక్కువ ఉంటుందేమో అని నా ఉద్దేశం. దానికోసమే డెలిబరేట్గా వాళ్ళిద్దరికి అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా వాడు నిజం చెప్పలేని పరిస్థితి, సెకండ్ హాఫ్ నిజం తెలిసాక వాళ్ళిద్దరికి కలిసి కూర్చొని మాట్లాడుకోలేని పరిస్థితి. ఒక సీన్లో వీడికి ఏమైనా అవుతుందని ఆడు భయపడుతున్నాడు, ఆడికి ఏమైనా అవుతుందని ఇతను భయపడుతున్నాడు. సో వాళ్ళిద్దరి మధ్యన ఇష్యూ ఎక్కడా సెటిల్ అవ్వకుండా ఉండాలన్న ఉద్దేశంలో ఆ అప్రోచ్ తీసుకోవాలి.